ఐడిటీవీ మన ఉనికి మన వాణి. సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మీరు ఆవిడ గురించి ఏం చెప్తారు? త్యాగ మహిళ. ఆ రోజుల్లో సాంప్రదాయాన్ని ధిక్కరించి భౌతిక దాడులు చేస్తే కూడా అంటరాని కులాలకు అక్షరాభ్యాసం చేసిన సరస్వతి యొక్క మహా అంశ నిజమైన సరస్వతి. మరి ఇప్పుడు అంటే ఇప్పటి వరకు సెప్టెంబర్ 5నే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం. కానీ మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిపాదన అయితే ఉంచింది. అంటే జనవరి 3 ఆవిడ జయంతి సందర్భంగా లేడీ అంటే ఉమెన్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు సర్వేపల్లి రాధాకృష్ణన్కు దీనికి ఒకరికొకరు పోటీ పెట్టద్దు. చరిత్రలో ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో వారి పరిమితుల్లో వారు చెప్తారు. దానికి దీన్ని పోటీ పడే తప్పు. ఇది మంచిదే. ఇప్పుడు మనిషి ఒక ప్లేగు వ్యాధి గురై తాను ఆ పూలే మహాత్ముడి యొక్క గొప్పతనం, ఆ రోజుల్లో స్వేచ్ఛ. ఇప్పటికీ ఆధునిక సమాజం ఉన్న ఈ కాలంలోనే యాసిడ్ పోస్తుండ్రు, దడిగట్టి కంచెగట్టి విలువలు స్త్రీ పట్ల అన్ని రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. పిరుతో ఒకవైపు ఇతర నార్యస్తూ పూజించే రమంతే దేవత అని చెప్తారు, ఒకవైపు ఇలాంటి జరుగుతూ ఉన్నది. ఇలాంటి ఆ రోజుల్లో ఆమె మొట్టమొదటి చదువు చెప్పిన తర్వాత ఆమెనైతే సర్వేపల్లి రాదు. ఆయన వచ్చిన నేపథ్యం వేరు, ఆయన ప్రమాణాలు వేరు. ఈ ప్రపంచంలో అన్ని ఈ ప్రవాహాలు సాగుతూనే ఉంటాయి. ఒకరికొకరు పోటీ పెట్టి అటు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయా కాలంలో వాళ్ళ పని లేదు. గాంధీ, అంబేద్కరే, బుద్ధుడు, బుద్ధ భగవానుడు బుద్ధుడే, రామకృష్ణ రమణ మహర్షి, రామకృష్ణ సావిత్రిబాయి ఎవరి ప్రాధాన్యతలు ఎవరి ప్రమాణాలు విరోధ ఆలోచించట్లేదు. సావిత్రిబాయి చెప్పింది అని అవసరం లేదు, దానికి పోటీ అవసరం లేదు. ఆమె తరపున ప్రభుత్వం ప్రకటన మంచిదే కదా. సావిత్రిబాయి పూలేను మంచుకుంది. ఎందుకంటే ఇవాళ బీసీ చైతన్యం కూడా పెరిగింది. అందుకోసం కాదు, ఆమె బీసీ కాదు, బీసీ అయితే ఎస్సీలకు చదువుకుంది. సత్యశోధక ఆయన సంస్థనే సత్యశోధకం. సత్యం అనేది ఏ భావజాలానికి, ఏ మతానికి, ఏ తత్వవేత్తలకు సత్యం అవగతం అయితే మానవులు ఇట్టున్నారు. మనిషి ఏమని కాడు, ప్రతి ఒక్కటి తను చేసేది గొప్ప అనుకుంటున్నాడు. తాను ఏం చేస్తున్నాడో తనలో వివేకరహితం అయిపోయింది. ప్రపంచం వల్ల అన్నంలే కాదు, వస్త్రాలే, విమానాలు ఎగరలే కాదు, బతకనికి ఆయుషులే కాదు మనసు, కానీ వివేకరహితం అయిపోయింది. ఎవడు తాను చేసి చాలా గొప్ప ఉన్నది. దానికి విద్యాశూన్యం, ఆత్మగతమైన జ్ఞానం అంత తక్కువైందంటే అది సత్యశోధక అనే వంశం. సత్యం ప్రతి మనిషి నేను మాట్లాడుతున్నాను గొప్ప అని చెప్పనుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఈగో, అహం, అరిషడ్ వర్గాల మదమాశ్చర్య అజ్ఞానం పెరిగింది, దుర్మార్గం పెరిగింది. అలాంటి విద్యా అవసరం, అలాంటి విద్య కోసం తప్పించినాడు ఆయన. ఛాందసత్వాన్ని ఆనాటి ఇంకా చెప్పాలంటే ఒక మౌఢ్యాన్ని, ఒక ఆధిపత్య వర్గాల మౌఢ్యాన్ని, కులాలను ప్రస్తావించను, ఆ మౌఢ్యాన్ని ధిక్కరించి అందరికీ చదువు చెప్పి అందరినీ మంచి చేసిన తల్లి సావిత్రిబాయి పూలే. ఎప్పటికీ ఆమె చరిత్రలో నిజంగానే ఎవరి గ్రీన్ కాదు, ఒక దివ్య అవతారం అన్న చెప్పాలి. అంటే ఒక సంఘ సంస్కర్తగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా సావిత్రిబాయి పూలే వల్ల ఈరోజు ఎంతోమంది మహిళలు విద్య అనే వివేకాన్ని నేర్చుకొని, జ్ఞానాన్ని సంపాదించుకొని బయటకు వస్తున్నారు. అంటే వంటింటి కుందేళ్లుగా ఉండిపోకుండా బయటకు వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మహిళలకి మీరిచ్చే మెసేజ్? నేను అంత శక్తి లేదు మహిళలకు. తను భూమికున్న సీతకున్న ఓర్పు, భూమికి వసతకున్న ఓర్పున్న మహిళలకి ఈ ప్రపంచంలో ఏ పురుష నీచ మానవుడు చెప్పొద్దు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకు మనం సందేశాలు ఇవ్వద్దు. వాళ్ళే ఈ ప్రపంచానికి సందేశం వాళ్ళే. సో గ్రేట్ సార్, థ్యాంక్ యూ.